హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. పేపర్స్ లేవు, షూరిటీ లేదు. ముక్కు ముఖం తెలియనోడికి 10 లక్షలు ఎలా ఇస్తారనుకున్నావు? అర్థం కాలేదా? ఎల్లు స్వామి, షూరిటీ తీసురా. మెట్ట మీద బంక్ మేనేజర్ మోహనంతో షూరిటీ పెట్టిస్తే సరిపోతుందా? ఆడికే ఆ స్వామికి ఇంకొకటి షూరిటీ పెట్టాలి. ఇది అవదలగానే వెళ్ళు. బావా, ఈ సైట్ మనకు వర్కౌట్ అవ్వదు. ఈరోజు కూడా వెళ్ళొచ్చాను. మనం ఆశలు ఎదుర్కోవాల్సిందే. వాడు ఆ సీట్లో ఉన్నంత వరకు మన పని జరగదు. ఆ స్వామి పేరేంటో అన్నావు? దశరథరామం. దశరథరామంతో పనేంటన్నా? నీకెందుకు? ఆయన మా నాన్నన్నా. ఆయన మీ నాన్న? స్వామి, ఓ బొండం కొట్టు. మా నాన్నతో పనేంటన్నా? ఓ సంతకం పెట్టాలి. మీ స్వామి పెట్టనంటున్నాడు. లిటిగేషన్ ఉంటే పెట్టడన్నా, కానీ నేను పెట్టిస్తా. ఏం చెప్పి పెట్టిస్తావు? సంతకం పెట్టకపోతే చచ్చిపోతా నాన్న అంట. పెట్టడాన్నా? పెడతాడు. అలా పెట్టించాలంటే నాకు 10 లక్షలు కావాలని. స్వామి, రేపటికల్లా పని అయిపోయేలా చూడు. సంతకం పెట్టించినాక డబ్బులు ఇవ్వచ్చు కదా స్వామి. మనం 25 దాకే వెళ్ళాం. ఈ స్వామి 10కే పెట్టిస్తా అంటున్నాడు. కొంచెం పాజిటివ్గా ఆలోచించు స్వామి. పంజోడు. జై హనుమాన్. వస్తున్నాడు పద్మగారు. బోని అదిరింది రామంగారు. బోని ఏంటండి? ఎప్పుడు లోపల మొదలెట్టేవాళ్ళు ఇప్పుడు బయట మొదలెట్టారా? మీరు ఇంట్లోనే మొదలు పెట్టేశారు కదండి. ఇప్పటి వరకు ఆ ఫైల్ ఆపింది రేటు పెంచడానికా? ఓ 50కి తెగిందా? ఎవరితో మాట్లాడుతున్నారు? తెలిసే మాట్లాడుతున్నారా? తెలుసండి, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాం. ఏం పద్మగారు? మరే మనం ఆఫీస్ లో తీసుకుంటాం, ఆయన ఇంట్లో తీసుకుంటారు. పద్మ, ఏమండి, ఆమె అన్న దాంట్లో తప్పేముందండి? ఇంకా ఎంతసేపు దాస్తారు? ఏడు రే వెంకట్, ఇట్రా. సార్కి ఏం జరిగిందో చెప్పు. రాఘవ్ గారు వచ్చి మీరు సైన్ పెట్టారని చెప్పి ఫైల్ ఇచ్చారండి. నేను స్టాంప్ వేసి రిజిస్టర్గా టేబుల్ మీద పెట్టేశాను. ఏమండి? ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యో, కొట్టకండి. అయ్యో, ఆగండి. ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? వాడు ఏం తప్పు చేశాడు? మీకేమైనా గుర్తుపట్టిందా? వదలండి, వదలండి. వాడేం తప్పు చేశాడని గొడ్డును బాధినట్టు బాదుతున్నారు. లంచమైన పదం నా ముందు మాట్లాడడానికి భయపడేవాళ్ళు కూడా ఇప్పుడు నన్ను ఒక లంచగొంటిలా చూస్తున్నారు. నన్ను చూసి నవ్వుతున్నారు. కమలా, నా 30 ఏళ్ల నిజాయితీని ఒక్క సంతకంతో పాతి పెట్టేశాడు వీడు. నా సంతకాన్ని ఫోర్జరీ చేశాడే. అయ్యో రే, ఎందుకురా నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేశావు? చెప్పు, ఎందుకు ఇలా చేశావో చెప్పు, చెప్పు. ఎలా చెప్తాడే? ఎలా చెప్తాడు? అలా పెరిగాడు. ఏ బెట్టింగ్ లోనో తగలేడానికి అమ్ముడు పోయి ఉంటాడు. ప్లీజ్ వద్దండి, అందరూ చూస్తున్నారు. రే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. రే రారా. పోలీసులు వచ్చారేంటండి? నేనే రమ్మని చెప్పాను. సార్, తీసుకెళ్ళండి సార్. నేనే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను. ఏంటండి ఇది? పదం నడు. రాఘవ వెళ్ళిపోతున్నాడండి. రే రాఘవ,
రా. రేయ్ సంతకం పెట్టిక్కడ. మీ అమ్మ వచ్చి బతిమిలాడిందని నేను వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలాంటి ఏదో పనులు చేస్తే డైరెక్ట్గా జైలుకే. అర్థమవుతుందా? పో. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఉంటాను సార్. రాఘవ ఆటో ఎక్కు. అమ్మా నువ్వు వెళ్ళవే, నేను వీడితో వస్తా. జాగ్రత్త. అలాగే అమ్మా. పద బాబు. రేయ్ నువ్వు కూడా వెళ్ళు. నేను వెళ్ళవండి, నువ్వు రావా? వెళ్ళమన్నానా? నువ్వు మారవు. దేవన్నా ఇడిగాని వచ్చాడా? ఎంతసేపు అయింది ఇంకా? వస్తే ఫోన్ చేయన్నా, ఇంట్లో కంగారు పడుతున్నారు. ఓకే అన్న. రే నిన్ను వాడుతూనే ఉండమని చెప్పాను కదరా. నన్ను వెళ్ళిపోమన్నాడమ్మా. వచ్చేస్తాడు అనుకున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏమండి ఇంత లేట్ అయింది, వాడు ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా కలవట్లేదంట. అయ్యో నాకు భయంగా ఉంది. మీరేంటంటే ఏమీ మాట్లాడట్లేదు? వాడు ఏమైనా చేసుకుంటే? చెత్త నాకు సమయ మాకు ఫోర్జరీలు చేత కాక మేం చేయలేక నీ వల్ల 10 కోట్ల ప్రాపర్టీ పోయిందే. నేనిచ్చిన దాంట్లో పావలా తిరిగి ఇవ్వకపోతేనే కాళ్ళు చేతులు తీసేస్తా. అలాంటిది నువ్వు 10 లక్షలు తీసుకున్నావు. రేపటికల్లా తెచ్చి ఇవ్వకపోతే నీ తలకాయ ఒలి చేస్తా. ఎవరని అడుగుతుంటే ఏమైందిరా? ఆ దెబ్బలేంట్రా? రేయ్ అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? వాడి అమ్మాయి ఎవరు నిన్ను కొట్టింది? పదరా వెళ్దాం. నేను మా నాన్ని చంపేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? నేను మా నాన్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను మా నాన్ని చంపేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? నేను మా నాన్ని చంపేద్దాం అనుకుంటున్నాను. మంది ఎక్కువైందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక మీ అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఇప్పటికే అంజిగాడు 10 సార్లు ఫోన్ చేశాడు. రే అంజీ, రాఘవచ్చాడు, ఇంటి పక్కన హాస్పిటల్కి వచ్చాయి.
ఏమైందిరా ఆ దెబ్బలేంటి? ఏం జరిగిందన్నా? ఏదైనా గొడవైందా? ఇడు ఎక్కడో తాగి పడ్డాడంట్లే. మందెక్కువ ఏదేదో వాగుతున్నాడు. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇది ఇల్లు ఆపు. పదా. రాఘవ 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 ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకోసం మేమంతా. రే తాగావా? మాట్లాడవేంటి? తాగావారా? తాగావా? తాగావారా? ఎందుకురా ఎందుకైనా తాగొచ్చావు? నువ్వు ఎక్కడ పోయావో అన్న భయంతో మేమంతా ఎంత కంగారు పడ్డాం తెలుసా? అయ్యో రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావే, నీకేమొచ్చిందిరా? మనం ఏం తక్కువ చేసామండి? ఎందుకు ఇలా చేస్తున్నావు? వచ్చేసాడు కదా, మీరు వెళ్ళండి అమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయింది. వస్తామా ఆంటీ? కర్మ కర్మ. ఏవండి? ఏవండి? ఇక్కడేం చేస్తున్నారండి? ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? ఇంకో ఆలోచన నాకేముంటుంది చెప్పు. నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. భూమి మంచిది, విత్తనము మంచిది, మరి చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. కమలా, నా పెంపకంలో ఏమైనా లోపముందా? నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. హార్టీ కంగ్రాచులేషన్స్. Please don't forget to subscribe to Volga Video.